హలో అండి. నమస్తే. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ అండి. ఈరోజైతే మేము తెల్లవారకు ముందు లేచి ఇదిగో ఇంటి ముందు ఈ ముగ్గేసుకున్నాం. బాగుందా? ఒక లైక్ వేసుకోండి. హ్యాపీ భోగి అని నేను మీకు చెప్తున్నాను కదా, మరి మీరు కూడా నాకు హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి మేడం అని ఒక కమెంట్ చేయొచ్చు కదా. హ్యాపీ సంక్రాంతి సిస్టర్ అని ఒక కమెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ చేయండి. ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా? దోస్తులు, ఈ భోగి డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. గోదా రంగనాయక స్వామివారి కళ్యాణం మొత్తం ఈ వీడియోలో ఉంది. వీక్షించండి. స్వామి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. ఇదిగోండి గొబ్బెమ్మలు. మనము ఆవు పేడ, ఆవు పంచకంతో ఇల్లు శుద్ధి చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే కదా. కానీ ఎస్పెషల్లీ సంక్రాంతి రోజు మాత్రం ఇలా గొబ్బెమ్మలకి మనం పూజించుకోవాలి. గొబ్బెమ్మ సాక్షాత్ లక్ష్మీదేవి. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఇంకా ఇందులో నేను వాయిస్ ఓవర్ ఇంతవరకే ఇచ్చాను. ఇంకా మొత్తం టెంపుల్ది లైవ్ వీడియో ఉంది, చూడండి. ఓకేనా? నేనైతే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ రేపు సంక్రాంతి వీడియో కూడా రేపు ఎలా గడిచింది అనేటువంటిది కూడా మొత్తం నేను మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఎవరైతే చూస్తున్నారో వీడియో కొంచెం లైక్ చేసి కొంచెం సపోర్టివ్గా ఉంటే బాగుంటుంది కదా. కొంచెం సపోర్ట్ చేస్తే, ఇంకా కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం, అంతే. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా చూస్తున్నందుకు మీకు చాలా చాలా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అండ్ నేనైతే భోగిని చక్కగా ధనుర్మాసం మొత్తం స్టార్టింగ్ నుంచి ఈరోజు గోదారంగనాయక స్వామివారి పెళ్ళి వరకు సక్సెస్ఫుల్గా చేయగలిగాను. స్వామి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన, మీ అందరితో పాటు నాకు ఉండాలని, మీరు కోరుకునేటువంటి ధర్మబద్ధమైనటువంటి ప్రతి ఒక్క కోరిక తీరి మళ్ళీ వచ్చే భోగి పండుగ రోజు వరకు గోదా అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా మీరందరూ ధనుర్మాసం చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరి తరపున నేనే దండం పెట్టుకున్నాను. అందరి కోరికలు తీర్చమ్మా, అందరినీ ధనుర్మాస వ్రతం చేసేలాగా దీవించమ్మా అని కోరుకున్నాను. ఇదిగో ఇది ఇంట్లో పూజ అనమాట. ఓకేనా? ఇంకా నేను ఇంట్లో పూజ ముగించుకొని చక్కగా గోదా రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఇదిగో ఇలా వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు కూడా కొంచెం అలా చూడండి, అమ్మవారు వచ్చేస్తున్నారు కళ్యాణానికి. అమ్మవారు సిద్ధమయ్యారు. ఇంకా ఇప్పుడు స్వామివారు రాబోతున్నారు. అద్దెగా వచ్చేసారు. ఇంకా మొత్తం లైవ్ వీడియో చూడండి. ఓకేనా? नमोद्भराय विष्णवे विष्णुमे पाहि नमोद्भरस्य दो आयुर्वर्धकाम वरस्मिहि दियोयो महाप्रचोदयामादो चंद्रदेव अमृतो आवो नमस्कार आवो नमस्कार तुलसी आकुंदा ఫోటో ఉంటే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మనం కూడా
विशेषदयापात्रं देवज्ञानिगुणार्णवम् सुधेन्द्रप्रवणं मध्ये अन्यजामातरं वै लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां व्यामोहतस्य वितराणि कृतानि दक्षिणदिग्भागे श्रीरङ्गस्योत्तरप्रदेशे कृष्णा गोदावरीयोः मध्यदेशे भगवद्भागवताचार्य सन्निधौ अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमानेन प्रभवादि दृष्टिसंवत्सराणां मध्ये श्री क्रोधिनाम संवत्सरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं विशेषविशिष्टायां शुभदिनौ गोत्रोद्भवस्य श्रीवत्सगोत्रोद्भवस्य वासुदेवनामस्य अभीष्टानामस्य अष्टजानामस्य नागरविद्यानामस्य साई आदित्यानामस्य सह भगवान की ओम सुदर्शनाय विद्महे विक्रांताय धीमहि प्रचोदयात् ओम श्री हरिं क्लीं कृष्णाय गोविंदाय गोविंद वल्लभाय पराय परमपुरुषाय परमानंदने परकर्मवक्त्रे यंत्रशस्त्राणि संभर उद्योर मोजे मोजे ओम नमो भगवते महासुदर्शनाय नित्ये ज्ञानापरिधाय सर्वनिष्ठोर हराय तन्नो विक्रमचोदयात् अद्य पाद्यं समर्पयामि आचमयं समर्पयामि अन्यपाद्याचमयं समर्पयामि वस्त्रैक्मार्गं वस्त्रं समर्पयामि पुष्पं समर्पयामि ओम यो वस्त्राणि वस्त्रावसानो यो नक्षत्रोत्तमः आवाति विशुद्धानि सुदर्शनाय विद्महे विक्रांताय धीमहि कुकुमारि भगवद्व्याणीं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि हिरण्यवर्णां भरणीं दुष्पजां चित्रां यत्नीं लक्ष्मीवासनीं स्वाहां गन्धं समर्पयामि स्वानान्तुरा देशान्तुष्टान्तरीशें ईश्वरीं सर्वभूतानां तामि ओपक्वये श्रियं श्रीगन्धं धारयामि कर्पूरे वृक्षायुक्तं चामि देवाय भगवान् ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम कृष्णाय नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम कृष्णकृष्णाय नमः ओम अनिरुद्धाय नमः ओम मधुक्षजाय नमः अच्युताय नमः ओम यामि ओम बुद्धि एतस्य जात वेदो विक्रमं त्रिगुणमा अशो वृष्टमस्य भावनादिशो दशा गुरुदिवान्तं नैवेद्यं समर्पयामि ओम भूर्भुवस्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य ओम भूर्भुवस्वः ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम आपो ज्योतिषोऽमृतं ब्रह्मभूर्भुवस्वः नैवेद्यं समर्पयामि ओम प्रोक्षापरिष्करणं अमृतेकानुग्रहप्रदर्शयामि समर्पयामि मंगलनीलानि समर्पयामि लक्ष्मीन्द्रराक्षां श्रीवत्सराय रमेशां नीलकेशाय सुदर्शन भगवान की सुदर्शनाय विद्महे विक्रांताय धीमहि प्रचोदयात् ओम कृष्णः परमपदे सदा पश्यन्तु ययादि योगेश्वरानन्दं तत्तु प्रासोय पञ्चमोदा गुरुवान् सेन्द्रे श्रोयेत्त मंगलं पर्याप्या प्राप्तिये तस्मै सर्वदेवतानां सर्वदेवी
జై శ్రీమన్నారాయణ. నాయకుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు మనకి ధనుర్మాసంలో చివరి రోజు. అంటే అమ్మవారు ధనుర్మాసాన్ని ఎందుకు చేశారు? పెళ్లి చేసుకోవడం, కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, అలాగే అమ్మవారి యొక్క కోరిక నెరవేరడానికి. ఏ కోరిక అమ్మవారిది? శ్రీకృష్ణుడిని పొందాలి అని కదా. శ్రీకృష్ణుడిని పొందాలి అనే ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఈ ధనుర్మాసాన్ని తెచ్చుకొని చక్కగా ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు ఒక తమిళ పాశురాన్ని చక్కగా రచించి స్వామికి సమర్పించి చివరి రోజు అయినటువంటి ఈరోజు భోగి రోజు అందరూ కూర్చుండగా శ్రీరంగంలో రంగనాథంలో అయిపోయింది. అలా అయిపోయినటువంటి సందర్భంగా మనకి శ్రీ వైష్ణవ దేవాలయాలలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ధనుర్మాసాన్ని చక్కగా ఒక వేడుకలాగా నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా ఆ అమ్మవారు రచించినటువంటి 30 పాశురాలని చదువుతూ ప్రతిరోజు కూడా సేవాకాలం ఉంటారు కదా, ప్రతిరోజు చదువుతూ పొంగలి నైవేద్యం చేసి ప్రతిరోజు ఒక పాశురాన్ని, అంటే ఏ రోజు పాశురాన్ని ఆ రోజు ఆ పాశురాన్ని చక్కగా స్వామికి మంగళహారతితో సమర్పిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలా నెల రోజులు కూడా మన ఆలయంలో కూడా చక్కగా తిరుపాటి సేవాకారం చేయడము, చక్కగా ప్రతిరోజు ఒక పాశురాన్ని స్వామికి నివేదించడము జరిగింది. ఈరోజు మరి ధనుర్మాసోత్సవ కార్యక్రమంలో చివరి ఘట్టమైనటువంటి గోదారంగనాయకుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. సహజంగా ఇంట్లో జరిగే కార్యక్రమంలో ఎక్కువగా ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఏం చేస్తాం? విఘ్నేశ్వర పెళ్లి చేసుకుంటాం కదా, విఘ్నాలు రావాలని గణపతిని చేస్తాం. కానీ ఇక్కడ సాక్షాత్తు చేసేటటువంటి ఒక కళ్యాణం ఎవరిది? దేవతలందరికీ అధిపతి, దేవతలందరికీ అధిపతి, సృష్టికి మూలకారకుడు అయినటువంటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ రంగనాథ స్వామి మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మగా మనకి దర్శనమిస్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్మగా మనం చేసుకుంటాం. మరి అటువంటి ఆయన యొక్క కార్యక్రమం చేసుకోవాలి అంటే ఆయన చేసే కార్యక్రమాల్లో ముందుగా విశ్వక్సేన ఆరాధన చేసుకుంటాం. విశ్వక్సేనుడు విశ్వక్సేనుడు సేనాధిపతి, ఈ సృష్టి అంతటికి రాజు కృష్ణ పరమాత్మ అయితే ఆయనకి సేనాధిపతి ఎవరు? విశ్వక్సేనుడు. అందుకే మనకి తిరుమలలో కానీ, యాదాద్రిలో కానీ, భద్రాచలంలో కానీ, బ్రహ్మోత్సవాలు కానీ ఏ కార్యక్రమం చేసేటప్పుడైనా ముందుగా విశ్వక్సేన ఆరాధన చేస్తారు. విశ్వక్సేన ఆరాధన చేసి ఈ అక్షంతలు వేసే కదా, అవునా? ఆయన విశ్వక్సేనుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకోవడం. ఎందుకు అంటే పెద్ద ఆఫీస్లోకి వెళ్తాం, ఒక జిఎంని కలవాలి, ఎట్లా వెళ్తాం? డైరెక్ట్గా జిఎంని వెళ్ళిపోతామా? ఏం చేస్తాం? ఫస్ట్ ఆయన పిఏ ఉంటాడు, అవునా? పిఏ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అపాయింట్మెంట్ తీసుకుంటాం, అవునా? అలానే కృష్ణుడు యొక్క పిఏ ఎవరు? విశ్వక్సేనుడు. ఆ విశ్వక్సేనుడి దగ్గర మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని తీసుకొని ఆయన ప్రసాదాన్ని మనం శిరస్సున ధరించాం. తర్వాత సుదర్శన పెరుమాళ్ళని ఆ కలశంలోకి ఆవాహన చేశాం. పుణ్యాహ వాచనం అంటారు దాన్ని. సుదర్శనుడు అంటే ఏంటి? ఇక్కడ ఉంటాడు సుదర్శనుడు, విష్ణుమూర్తి చేతిలో ఉంటాడు. ఆయన పవర్ తెలుసా? సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. అంటే కోటి సూర్యులకి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉంటుందంట. ఎవరికి? సుదర్శనుడికి. ఒక్క సూర్యుడే మనం తట్టుకోలేకపోతున్నాం, అవునా? అట్లాంటిది కోటి సూర్యులకి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి సుదర్శనుడికి ఉంటుంది. కాబట్టి ఎటువంటి దుష్ట శక్తులైనా నాశనం చేయగలిగే శక్తి ఆ సుదర్శనుడికి ఉంది. కాబట్టి ఆ సుదర్శనుడిని చక్కగా కలశంలోకి ఆవాహన చేసి ఆయనకి షోడశోపచార అర్చనలు చేసి ఆయనకి చేసినటువంటి పూజా ద్రవ్యాన్ని, అంటే ఆ వీటితోటి మనం ఇక్కడ ఉండేటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రోక్షణ చేసి, అలాగే మనమంతా కూడా చక్కగా ఒకసారి ప్రోక్షణ చేసుకొని పరిశుద్ధం అంటే స్వచ్ఛంగా
మారామన్నది. ఏదైనా వచ్చేటప్పుడు మనం ఇంట్లో వచ్చేటప్పుడు స్నానం చేసి పరిశుభ్రంగానే వస్తాం. కానీ వచ్చే దారిలో ఎన్ని ఆటంకాలు ఉంటాయో మనకు తెలియదు కదా. అవన్నీ తొలగించుకోవడానికి యొక్క పుణ్యాహవాసన ఉంటుంది. ఇది పూర్వ ఘట్టం కళ్యాణంలో ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇక్కడ నుంచి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కౌతుక ధారణ, కంకణ ధారణ అంటే కంకణాలకి పూజ చేసి ఆ కంకణ ధారణ చేస్తాం. కళ్యాణ మహోత్సవానికి సంసిద్ధులు చేయడం. మనమంతా ఎవరం ఇప్పుడు? మనమంతా ఎవరం? కన్యాదాతలం. ఎవరం? కన్యాదాతలు. కన్యాదాతలుగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. కాబట్టి మనం సంసిద్ధులం కావాలి. ఆ కంకణ ధారణ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కంకణ ధారణ చేసుకుని ప్రతి కార్యక్రమంలో కంకణ ధారణ చేస్తారు. ఎందుకు చేస్తారు కంకణ ధారణ? గట్టి సంకల్పం తీసుకొని ఎప్పుడైతే కంకణ ధారణ జరిగిందో జరిగిన దగ్గర నుంచి మనకి కార్యక్రమం అయిపోయేదాకా వేరే ఏ ఇతర వార్తలతో సంబంధం ఉండదు. ఆ కార్యక్రమం అయిపోయేదాకా మనం దానికి కంకణబద్ధులమై ఉంటామని అర్థం. అదొకటి. ఇంకొకటి ఏంటి? ఇక్కడే కూర్చోండి, మనసు ఇక్కడే లగ్నం చేయండి అంటే మన మనసు ఉంటుందా? ఉండదు. ఎక్కడెక్కడికో పోతుంటుంది, 10 విధాలా పోతుంటుంది. మనసు కదా, దాన్ని ఆపలేము. అత్యంత శక్తివంతమైంది, అత్యంత వేగవంతమైంది, అత్యంత బలవంతమైంది ఏంటో తెలుసా? మన మనస్సే. అవునా కదా? చంద్రుడిని ఆలోచించండి, చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సూర్యుడిని ఆలోచించండి, సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునా కదా? అంత వేగంగా ఏదైనా తెలుసుదా? ఏదే వెళ్ళదు. అలాగే ఇంత పెద్ద వ్యక్తిని, ఇంత పెద్ద శరీరాన్ని, ఇంత పెద్ద మనిషిని ఏదైనా చేయించగలిగే శక్తి దేనికి ఉంది? మన మనస్సుకే ఉంది. అందుకే మనస్సు దృఢంగా ఉంటే ఇటువంటి సమస్యనైనా ఎదుర్కోగలిగేటువంటి శక్తి వస్తుంది. ఇప్పుడు ఉండేటువంటి పిల్లలకి మనసు ఎట్లా ఉంటుంది? దృఢంగా ఉంటుందా? ఉండట్లేదు. చాలా కాబట్టి మనస్సు దృఢంగా ఉంటే ఎటువంటి సమస్య లేదు. చాలా సున్నితంగా పెంచుతున్నారు పిల్లలు. పెంచడం వల్ల ఏమంటుంది? చిన్న మాట అనగానే అదే ఇలా పెంచడాలని ఏదైనా చేసుకునేటటువంటి ఆలోచన వస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనసు దృఢంగా ఉంటుందో ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. కాబట్టి మనస్సు ఇక్కడ ఉండాలి అంటే మంత్రించినటువంటి కంకణం మన చేతికి ఉందనుకోండి, మరి ఏదో మంత్రించి మనసు ఇక్కడికి పోవాలి, ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఆలోచించుకొని ఈ కార్యక్రమం మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కంకణ ధారణ, కౌతుక ధారణ కార్యక్రమం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవంలో కౌతుక ధారణ తర్వాత యజ్ఞోపవీత ధారణ తర్వాత ప్రవరలు. అంటే మనకి కళ్యాణంలో ఇక్కడ జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో ఎవరు వధువు ఎవరు, వరుడు ఎవరు? ఇప్పుడు వంశాలు చూసుకోవాలిగా. మరి ఇప్పుడు వంశాలు చూస్తున్నారా? చూడట్లేదు, ఆస్తులు చూస్తున్నారు. అవునా? వంశాలు కాదు, ఆస్తులు. అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఎక్కడ చదువుతున్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది తక్కువ ఉంటే అంత మంచిది కదా. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇద్దరే ఉండాలి, ఎందుకంటే ఎక్కువ ఉండదు ఇంట్లో. వాళ్ళిద్దరే ఉండాలి. ఇంకా ముందుకెళ్ళి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పిల్లలు కూడా చదువుకుంటున్నారంట. లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది. ఇద్దరు చాలు, పిల్లలు కూడా వస్తలేరు. ఎందుకు? వాళ్ళని వాళ్ళని తెలిసి వాళ్ళకి ఆశపెట్టి ఇవన్నీ వస్తుందంట. మరి అంతా తర్వాత మరి సంపాదించి ఎక్కడికి పోతుందో అర్థం కావాలి అట్లా. కాబట్టి కళ్యాణం ఇప్పుడు కన్యాదాన కార్యక్రమంలో దానికి ముందుగా ప్రవరలు అంటే వంశ చరిత్ర, అబ్బాయి వంశం నుండి అమ్మాయి వంశం నుండి అనుకొని సరైన జోడీ కాదా చూసుకొని కన్యాదానం చేస్తాం. కన్యాదానం కాళ్ళు కడుగుతాం, స్వామివారి యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం. ఎక్కడైతే కన్యాదాతలు ఉన్నారు కదా, ఎవరైతే పిల్లలు కూర్చున్నారో వాళ్ళు కన్యాదాతలుగా వాళ్ళతో కన్యాదానం చేయించి తర్వాత వాళ్ళు చేసిన ధారణ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కౌతుక ధారణ కంకణాలకి పూజ చేయడం జరుగుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా వీక్షించండి. శ్రీమదగిన అండ బ్రహ్మాండ నాయకస్య శ్రీ గోదారంగనాయక దేవతాభ్యం గోదారంగనాయక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కౌతుక దేవతాభ్యో నమః. కౌతుక దేవతాభ్యం పూజాం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యాన
समर्पयामि आवाहयामि आसनं समर्पयामि अर्घ्यपाद्याचमनीयं समर्पयामि दक्षं योगावृणे महे गातुं यज्ञाय स्वातुर्यज्ञपते देवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मा विषयेभ्यः उत्तुंजिगादुभे शतक्षन्नोऽस्तु द्विपदे सप्तदशपदे आभोरिष्कोमे उर्वाः स्नानपूर्जे आतनः महे हिरणाय चक्षते योग शुभकोर्रास्य वाजेते नरः उचदेवनः तस्माः परगमां हेलो आपो ఏమండి ఫోనా శంకరం ఇక్కడ ఒక పుష్పం పెట్టండి కుంకుమారి పర్వణవ్యాణి సమర్పయామి కుంకుమ వేయండి కుంకుమారి పర్వణవ్యాణి సమర్పయామి హరిద్రా చూర్ణం సమర్పయామి పసుపు వేయండి హరిద్రా చూర్ణం సమర్పయామి हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्रजां गन्धं समर्पयामि तद्वारान्तरा दर्शामि तुष्टाकरेश्वरी नित्यनित्यभूतानां काव्योपमे श्रीयर्ण्यवर्णां हरिणीं सुवर्णरजस्रजां चन्द्रां हिरण्यं लक्ष्मीं जातवेदो ममावः तां कुङ्कुमवेस्तुण्डि ओं श्री महालक्ष्मी नमः कुङ्कुमवेस्तुण्डि हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्रजां चन्द्रां हिरण्यं लक्ष्मीं जातवेदो ममावः तां महारहतवेदो लक्ष्मी नमः अष्टपूर्वामृतमज्जामस्तिनानप्रबोधिनीं श्रीदेवीं भक्त्वे श्रीर्वादेवीं तास्योस्मिताभिर्यप्राकारामूर्तां कृतां तर्पयते पन्ते स्थितां भक्तवन्नां काव्यो भक्त्वे श्रियं श्रीरसंस्कारयामि कुङ्कुमादि परिमलद्रव्याणि समर्पयामि धूमाग्रापयामि धूमाग्रापयामि धूपदर्शयामि धूपदेवी मूर्तां देवार्पृथिव्यावै स्वागताय भक्तिं साम्राज्यं जननान्तरेम धूपं सन्दर्शयामि धूमाग्रापयामि धूपं दर्शयामि मूर्तां देवार्पृथिव्यावै स्वागताय भक्तिं साम्राज्यं जननान्तरेम दीपं सन्दर्शयामि इति प्रसजात वेदो विक्रमः अशोकश्च वाक्यमावरञ्च दिशो दशा दीपं सन्दर्शयामि दीपं सन्दर्शयामि दीपं सन्दर्शयामि दीपं सन्दर्शयामि उते प्रसजात वेदो विक्रमः अशोकश्च वाक्यमावरञ्च दिशो दशा दीपं सन्दर्शयामि चिन्नगा इदैते जागृति दीपं सन्दर्शयामि उते प्रसजात वेदो वक्रमः अशोकश्च वाक्यमावरञ्च दिशो दशा धूपदीपामित्रं नैवेद्यं समर्पयामि दीपं च ఒక పండు నైవేద్యం పెట్టండి दीपं समर्पयामि धूपदीपामित्रं नैवेद्यं समर्पयामि दीपं च नैवेद्यम् ओम भूर्भुवस्वः प्रोक्षा परिशिष्टा दाहना मुद्रिकमुद्रां प्रदर्शयेत् ओम भूर्भुवस्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्याधिमहि धियो यो नः प्रचोदयात् वापोज्योतिर्नो प्रभवोर्भुवस्वः ओम प्राणाय स्वाहा विदानाय स्वाहा स्वाहाय स्वाहा मध्यम अंगनीराजनं समर्पयामि लक्ष्मी साक्षात् साक्षात् श्रीमत्सवक्षसे श्रीमंगलाय सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम् गोविन्द गोविन्द अंगनीराजनं समर्पयामि ओम श्री हरिं क्लीं कृष्णाय गोविन्दाय गोपीन्द्र वल्लभाय पराय परमपुरुषाय परमात्मने पदकर्म मंत्रयंत्र तंत्र औषधास्त्र शस्त्राणि संभर संभर मृत्योर मोचय मोचय తీసుకోండి కంకణాలు తీసుకొని ఎడమ చేతిలో వేసుకొని రెండు కంకణాలు భగవాను కుడి చేతి పైన బోధించండి పట్టుకోండి రెండు కంకణాలు తీసుకోండి రెండు కంకణాలని ఎడమ చేతిలో వేసుకొని కుడి చేతి పైన బోధించి పెట్టుకోండి ओम श्री हरिं क्लीं कृष्णाय गोविन्दाय गोपीन्द्र वल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्रेन्द्र तंत्र औषधास्त्र शस्त्राणि संभर संभर मृत्योर मोचय मोचय ओम नमो भगवते महासुदर्शनाय दीप्ते ज्वालापरीदाय सर्वदिक्षोपहराय हम ब्रह्मणे परज्योतिजे सहस्रार हम स्वाहा सुदर्शन महाज्वाला कोटिसूर्य समप्रभा ज्ञानाङ्गस्य मे देवा विश्वमार्गं प्रदर्शयः जैसे आराम स्वामी की कट्टे का मत
పిల్లలు ఉంటే వివాహం కాబట్టి కూర్చొని ఓం యేన బంధోప నీరాజో దానవేంద్రో మహాబలః తేత్వాం ప్రతిపత్నామి రక్షామానే వధూరిమాం రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. దేనికి సిద్ధంగా ఉన్నాం? కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉంటాం. సంకర ధారణమై ఉంటాం. తర్వాత కార్యక్రమం యజ్ఞోపవీత ధారణ. యజ్ఞోపవీతం అంటే యజ్ఞోపవీతం చేస్తేనే బ్రహ్మచర్యం వస్తుంది. బ్రహ్మచర్యం వస్తేనే బ్రహ్మచారి అయితేనే వివాహానికి యోగ్యుడు అవుతాడు. బ్రహ్మచారికే వివాహం చేస్తారు. అట్లా యజ్ఞోపవీత ధారణ పూర్వకాలంలో యజ్ఞోపవీత ధారణ ఎందుకు చేసేది అంటే పూర్వకాలంలో చతురాశ్రమ వ్యవస్థ ఉండేది. అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమం. ఎప్పుడైతే యజ్ఞోపవీత ధారణ జరిగిందో అప్పుడు బ్రహ్మచర్యం అంటే విద్య నేర్చుకోవడానికి అర్హుడు. ఏ విద్య అయినా సరే బ్రహ్మచర్యం అయిపోయినాక వివాహం జరిగితే గృహస్థాశ్రమం అంటారు. గృహస్థాశ్రమ స్వీకారం అంటారు. వివాహం జరిగినప్పటి నుంచి గృహస్థాశ్రమం. ఆ తర్వాత వానప్రస్థం అంటే ఇక నాకు ఏమి బాధ్యతలు వద్దు, మీరే చేసుకోండి అని వానప్రస్థం. వాళ్ళకి అన్ని ఇంట్లో ఉన్నా అక్కడే ఉన్నా అన్నింటినీ వదిలేయడం, ఏం సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటూ ఈ బాధ్యతలు అన్ని వదిలిపెట్టి ఉండడం వానప్రస్థం. సన్యాసాశ్రమం అంటే బంధాలన్నింటినీ వదిలేయడం, ఏ బంధం లేకుండా వదిలేసి సన్యాసాశ్రమం తీసుకొని చక్కగా ఏదైనా సేవ చేసుకుంటూ ఉండడం కానీ సన్యాసాశ్రమం ఉంటాం. ఇలా చతురాశ్రమ వ్యవస్థ ఉండేది పూర్వకాలంలో. సో బ్రహ్మచర్యంకి తీసుకోవాలి అంటే యజ్ఞోపవీత ధారణ చేస్తేనే బ్రహ్మచర్యానికి అర్హుడవుతాడు. కాబట్టి అలా బ్రహ్మచర్యం చేశాకనే వివాహం చేసుకోవడానికి అర్హుడవుతాడు. కాబట్టి మరి ఇప్పుడు స్వామి కృష్ణుడికి మనం వివాహం చేయాలి అంటే ముందేం చేయాలి? బ్రహ్మచారిగా మనం చేయాలి. కాబట్టి ఆ బ్రహ్మచారిగా చేయాలంటే యజ్ఞోపవీత ధారణ చేయాలి. సో ఇప్పుడు మనం యజ్ఞోపవీతానికి పూజ చేసుకుని యజ్ఞోపవీత ధారణ చేసుకుందాం. ఏం చేయాలి? వివాహం కావాలంటే ఎవరు కావాలి? కన్య కావాలి. ఎంతకాలం మనం అవసరం లేదు. ఏడు ఊరి వచ్చి నా కాళ్ళు వేయాల్సింది మనం ఇంకా ఇప్పుడు స్వామివారికి కన్యాదానం చేయాలి. కన్యాదానం చేయాలంటే మనకి అమ్మాయి కావాలి. అమ్మాయి కూడా మనకి తెలుసు కదా. అమ్మాయి ఎవరు? గోదాదేవి. కాబట్టి మరి ఆ గోదాదేవి కృష్ణుడిని వరించింది, అవునా? మరి కృష్ణుడిని వరించినప్పుడు మరి కృష్ణుడికి తగిన జోడి అయినా కాదా అని మనకి వంశ చరిత్ర ప్రమాణాలు చదివి మనకి అందులో ముత్తాత ఎవరు, తాత ఎవరు, తండ్రి ఎవరు, అలాగే అబ్బాయి కృష్ణుడి యొక్క ముత్తాత ఎవరు, తాత ఎవరు, తండ్రి ఎవరు అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను స్వామి తరపున, మీరంతా అమ్మాయి తరపున. నేను మా స్వామి యొక్క గొప్పతనం చెప్తా, మీరు మీ అమ్మాయి యొక్క గొప్పతనం చెప్పాలి. ఓకేనా? చెప్తారా? ఇప్పుడు మా స్వామి యొక్క ప్రవణ చెప్తున్నా వినండి. పరవ్యూహ విభవ అంతర్యామి అక్షావతార పంచాలశయ అందరూ వచ్చి అడుగుతారు. ఏమని ఆయన అడుగుతాడు, వీడొచ్చాడా, వాడొచ్చాడా, పెద్దోడు వచ్చాడా, చిన్నోడు వచ్చాడా, చిన్నవాడు వచ్చాడా, పెద్దవాడు వచ్చాడా, అందరూ వచ్చారు. ఆయన నువ్వు ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు, ప్రశాంతంగా ఉండు అంటే అప్పుడు ఆయన అంటాడు, అంటే అరగంటలో ఆయన పోతుందని ఆయనకు కూడా తెలుసు. తెలిసినా కూడా ఆయన ఏమంటాడు తెలుసా?
అందరు ఇక్కడే ఉంటారు, బయట షాప్లో ఉంటారు రా ఉంటారు. అంటే ఆలోచన ఎట్లా ఉంది కాబట్టి అప్పటికే వస్తుందా రాదు. ఏం చేయాలి? ఇప్పటి నుంచే మనం కొంత టైం సమయాన్ని కేటాయిస్తాం. చదువుకుంటున్నాం 5 నిమిషాలు, కొంచెం పెరిగింది, 10th అయిపోయింది, ఇంటర్ వచ్చింది ఒక 10 నిమిషాలు, డిగ్రీ ఒక పావు గంట, జాబ్ వచ్చింది అరగంట, మధ్య వయసు వచ్చింది కొంచెం సమయం దొరికింది గంట, ఇంకా పెద్ద వయసు వచ్చింది 50 సంవత్సరాలు వచ్చినాయి గంటన్నర 2 గంటలు. అట్లా సమయాన్ని కేటాయించుకుంటూ పోతే చివరి సమయానికి మనకి భగవంతుడి మీదనే ధ్యాస ఉంటుంది, మోక్షం వైపు ప్రయాణించగలుగుతాం. అలా ఇది మా స్వామి ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో ఏకో నారాయణ తద్వితీయోస్తి కశ్చిత్ మరిచేది విరాజమానస్య సకల జగత్పతి హేతో పరబ్రహ్మణః నిత్యస్య భృగు పునస్య పునః ప్రత్యాంగిరో మరిచిద్యక్ష వశిష్టాభ్య బ్రాహ్మణ ఏకాక్షరం నామ ఇతి ద్వై అక్షరే నారాయణ ఇతి పంచాక్షరాణి తద్వై నారాయణస్య అష్టాక్షరం పదం యోగమై నారాయణస్య అష్టాక్షరం పద విద్యేతి అనుపద్భుత సర్వమాయ రతే విద్యతే ప్రాజాపత్యం రాయస్పోషకో భక్తిం తతో మృత భగవాన్ పురాణం సదా మంగళం సావధాన సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీ లక్ష్మీ నవరాలయ రక్షణి సకలేశ్వరి సరసిజా వాక్యానుసంధాయిని శోభాంగే విమలే वस्त्रयुग्मं समर्पयामि वस्त्रयुग्मार्थं पुष्पं समर्पयामि अभिषेकार्थं गन्धं समर्पयामि गन्धद्वारान्दुरादर्शान्तौष्टाङ्गरीश्वरीं ईश्वरीं सर्वभूतानां ताम्योपक्वये श्रियं कुङ्कुमादि धर्मद्रव्याणि समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि हिरण्यवर्णां हरणीं सुवर्णरत्नस्रजां चन्द्राभिर्मयीं लक्ष्मीं ज्ञातमेव महाभातां महाभाजातमेव लक्ष्मीं वरपगामिनीं ओम परमविद्यां सर्वभूतैः पदा ओम श्री महालक्ष्मी नमः అనుకుంటూ తమలపాకు పెట్టుకొని కుంకుమ వేసుకుంటున్నాము. మీరు తమలపాకు పెట్టుకోండి, తమలపాకు తీసుకొని తమలపాకులో కుంకుమ ఓం శ్రీ మహాలక్ష్మి నమామి కమలాంకాంతాక్షవం క్షీరోదసంభవం అనుగ్రహపరాంగుతే మనఘామరివల్లభం అశోకాంగుళాం దీప్తాం లోకశోక వినాశిని నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మధర్మప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మదీపంతగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చంద్రభుజాం చంద్రరూపాం ఇంద్రాంతశీతలాం ఆహ్లాదలేవశ్చేం శివాం శివకరీం సభేం విమలాం కృష్ణదారిద్ర్యనాశినీం ప్రేతపుష్కరిణీం శాంతాం శుభమాల్యాంబరాం శ్రియం భాస్కరీం వరదయాం వరారుహాం విశిశ్వరీం వసుంధరాం దారాంగాం హరణీం హేమమాలినీం ధనధాన్యకరీం సతీం శ్రేణ భోగియాం శుభప్రదాం గుణేశ్వర దానందాం వరలక్ష్మీ వసుప్రదాం శుభాం నిర
మధ్యలో కొంచెం రెడ్ కలర్ కవర్ పాటలు ముప్పది పాడితివమ్మ పవలించితివి పాల్పులయందు శ్రీరంగనాథుని పాదములొత్తుచు అమ్మా గోర హారతి గులుమ అమృతము చిలకవి మాయ. హారతి అయిపోయింది కదా, స్వామివారు మాకు అన్నప్రసాదాన్ని కూడా అందించారు. చక్కగా భోజనం చేసేసి ఇదిగో మళ్ళొకసారి కృతజ్ఞత భావంగా అమ్మ ధనుర్మాస వ్రతం పూర్తిగా ఆచరించేలాగా చేసినందుకు ధన్యవాదాలని చెప్పుకొని ఇంటికి వచ్చేసాం.